హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయపాత్ర. వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను ఒక ఇన్స్టెంట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. చిరుధాన్యాలన్నింటిలోనూ రాగులు చాలా శ్రేష్టమైనవి. ఎన్నో పోషక విలువలు కలిగిన రాగి పిండితో ఇన్స్టెంట్గా ఇడ్లీలు ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. రాగి పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, వంట సోడా చిటికెడు, రుచికి సరిపడా ఉప్పు. ఇంకా ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రాగి పిండి, బొంబాయి రవ్వ, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పెరుగు వేయాలి. అవన్నీ వేసిన తర్వాత రాగి పిండి, రవ్వ అంతా పెరుగుతో కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా పెరుగుతో ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు అందులో తగినన్ని నీళ్లు పోసి మనం ఇడ్లీలు పెట్టడానికి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. ఇలా పిండిని రెడీ చేసుకున్నాక ఇప్పుడు మూత మూసి ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత తీసి చూడండి, బొంబాయి రవ్వంతా కూడా బాగా నానిపోయి ఉంటుంది. అవసరం అనిపిస్తే అందులో కొంచెం నీళ్లు, అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో గుంతలన్నింటికి బాగా నూనె రాయాలి. నెక్స్ట్ రెడీ చేసుకున్న రాగిపిండి బ్యాటర్ని ఆ గుంతల్లో నింపాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ని అందులో ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు ఇడ్లీలను ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి చూడండి. చూసారు కదా, ఇడ్లీలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వాటిని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. అంతే, ఎంతో సింపుల్గా హెల్దీ రాగి ఇడ్లీలు రెడీ. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సాంబార్, చట్నీ దేంతో తిన్నా కూడా అద్దిరిపోతాయి. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.